తమ ఈ సినిమా ఇంత చేసిండ్రు, 100 రోజులు పని చేసిండ్రు. ఈ వానలు పడడం కానీ ఇప్పుడు బీచ్ కాడ అనగానే ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో ఇట్లా తెలియదు అంటారు కదా. ఎప్పుడన్నా కష్టమైందా షూటింగ్ చేస్తుంటే? పోంగానే ఎండొచ్చుడు, పోంగానే వాన పడుడు ఇసుంటి. అది చాలా టఫ్ టాస్క్ అక్క ఈ సినిమా చేయడం. వాన్ రావడం కాదు, మా వాళ్ళు క్రియేట్ చేయాలి, రావాలి అది. మీకు సినిమా మొత్తం చెప్తాను, ఏదో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ఆ గాలి ఎఫెక్ట్, ఆ వర్షం ఎఫెక్ట్, ఏదో ఒకటి. మేము ప్రశాంతంగా అయితే మేము ఏదో ఇలా ఉండే అలా అయితే లేదనమాట. ఏదో ఒక ఎఫెక్ట్ చేసింది. రెయిన్ ఎఫెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాము. ఏదైతే మాకు రెయిన్ ఎఫెక్ట్ వద్దో ఆ రోజు నిజంగా వర్షం పడుతుంది. ఆ వర్షం ఆగేంత వరకు ఆగుతాం అట్లా. కానీ మజా వచ్చేది, చేసినాం మంచిగా. 100 రోజులు. ఇంకో థింగ్ ఏంటంటే నాకు సెకండ్ హాఫ్లో ఎక్కువ కాస్ట్యూమ్ చేంజెస్ ఉంటాయి అనమాట. వాటికంటే మార్చుకోవాలి, కూర్చోలేను, లేలేను. దానివల్ల కొంచెం అంత టఫ్ టాస్కే. సినిమా లవ్ స్టోరీ. ఇప్పుడు ఈ టైంలో ఇట్లా లవ్ స్టోరీలు ఇదంతా ట్రెండ్ ఒకటి పోతూ ఉంటే మనం ఒకటి చేసినాము అని ఎప్పుడైనా భయపడరా? ఎందుకంటే బేబీ సినిమానే కదా ఆ సార్ది, ఎస్కేన్ సార్ వాళ్ళదే కదా బేబీ సినిమా. ఆ సార్ వాళ్ళు బేబీ సినిమా వేసిండ్రు, ఏకదమ్ లవ్ స్టోరీ. పబ్లిక్ మొత్తం ఇట్లా కింది దాకా పోయింది లవ్ స్టోరీ. ఇప్పుడు అసొంటి ప్రొడ్యూసర్ చేసిండు, ఎస్కేన్ సార్ అసొంటి అయినా చేసిండు. బేబీ సినిమా చేసిన వాళ్ళు చేసిండ్రు కదా, సేమ్ మళ్ళీ వాళ్ళే. మళ్ళా దానికన్నా ఇప్పుడు ఇంకా 4 అడుగులు ముందుకు పోవాలి. దానికోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా, ఇప్పుడు బేబీ సినిమా చేసినాక నెక్స్ట్ ఈ సినిమా కంటే ఇంకా మంచిగా చేయాలి, మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలని. సో వాళ్ళకి ఆ థాట్ ఉంటుంది. మా కెరియర్స్లో కూడా మేము కూడా ఈయనకు పెద్ద హిట్లు పడినా నేను అప్పుడప్పుడు ఇంకా మంచిగా అక్కడ తమిళ్లో తెలుగులో మొత్తం చేస్తున్నాను. సో అందరికీ ఈ సినిమా కరెక్ట్గా అట్లా ఒక టైంలో కరెక్ట్గా వచ్చింది. మా డైరెక్టర్కి ఫస్ట్ సినిమా రవి గారికి. సో మా డైరెక్టర్ గారు చాలా ఏళ్ళగా రైటింగ్ ఇదంతా చేస్తున్నారు, బట్ ఆయన ఫస్ట్ సినిమా ఇది. సో అందరికి ఇట్లా కరెక్ట్గా వచ్చిందనమాట. సో వాళ్ళు చాలా జాగ్రత్తలు, స్క్రిప్ట్ లెవెల్ నుంచి ఎక్కడ ఏం చేయొచ్చు, ఎట్లా మనము ఏ పాయింట్ని ఎలివేట్ చేయాలి, ఎక్కడ మనం ఇంకా డైలాగ్స్గా వెళ్ళాలి, మ్యూజిక్ ఎంత జాగ్రత్త తీసుకోవాలి. సో ఇవన్నీ వాళ్ళు మంచిగా ఆలోచించుకొని వాళ్ళ సైడ్ నుంచి అయితే ప్లానింగ్ మంచిగా గట్టిగా చేసుకున్నారు. మ్యూజిక్ అంటే యాదికచ్చి ఒక పాట పాడు. ఏమో పాటలు పాడుతుంటివి, తర్వాత చూస్తా ఉంటే ఇప్పుడు నేను యాక్టింగ్ చేసిన యాక్టింగ్ చూడరు ఇప్పుడు. పాట పాడు, నీ యాక్టింగ్ చూస్తామమ్మా. అవునా? ఏం పాట పాడాలి అక్క? నీ ఇష్టం. నాకైతే వదలనే పాట. నాకు ఎందుకంటే నాకు ఆ పాటలు మీ ఇద్దరు ఒక్కసారి ఏడ్చేసరికి ప్రాణం అంత గుండె అంత ఇట్లా పిండేసినట్టు అయింది గట్టిగా. అన్ని పాటలు మంచిగా ఉన్నాయి తమ్మి కదా, ఏకదమ్ ఉన్నాయి. నువ్వు సముద్రం కాడ ఈ పిల్లను తొలి ప్రేమేం తోపు కాదులే అని ఇట్లా అనుకుంటే వేసిండ్రు కదా, గుడ్డపొరలను అందరిని వేసుకొని మంచిగా ఉంది. అది పిల్లలు కూడా చాలా మంచిగా వేసిండ్రు. నీకేం పాట వస్తే ఆ పాట పాడు. కానీ నా కోసం ఒక పాట, నా కోసం మా గౌరవం ఒక పాట. చంద్రవకు ఏమంటారు దాన్ని, డెడికేట్. ఏం పాడదాం? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, చూడు. ప్రియతమా నీవ చటకుశలమా నేను చటకుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ஓஹோ கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் సౌఖ్యమా நான் இங்கு సౌఖ్యమే. తమిళ్ కూడా నేర్చుకున్నావు మిడత లెక్క. చెన్నై లవ్ స్టోరీ కదా, అందుకని కొంచెం అట్లా తమిళ్లో వాడిన.